క్రైస్తవుడు అయి ఉండి కొన్ని చాలా ఇంత గతంలో చాలాసార్లు చెప్పాను, అయినా కొంతమంది అయ్యాయని పడుతున్నాయి. మా ఇది మంచిది కాదు మనకి. అది నేను చెప్తున్నాను, నువ్వు నోటితో సాక్ష్యం చెప్పకపో పోన్లే, సిగ్గు నీకు ఉదయ్. నోటితో సాక్ష్యం చెప్పడానికి నీ క్రైస్తవుని దేవుడు నాకు ఈ మేలు చేశాడని సాక్ష్యం చెప్పడానికి సిగ్గు ఉదయ్. కనీసం నీ సెల్ ఫోన్లో వచ్చేటువంటి రింగ్ టోన్ ద్వారా అయినా సరే సాక్షిగా ఉండండి. దేవుడికి మహిమ కలుగును గాక. నేను మా అమ్మాయికి కాలేజీలో ఫ్రెషర్స్ డే, డాడీ దేనికో దానికి డ్యాన్స్ చేయమంటున్నారు అంది. చర్మం తీసేస్తాను. నేను ఎత్తానంటలేదు డాడీ, వాళ్ళు కుదరదు అంటున్నారు డాడీ అంది. కుదరకపోతే ఏం చేస్తారు చెప్పాను, కనుక్కో వెళ్ళి అన్నాను. కుదరకపోతే ఏం చేస్తారు కనుక్కో వెళ్ళి అన్నాను. అదేం డాడీ అంది. వాళ్ళు చెప్పింది చెయ్యకపోతే ఏం చేస్తారు కనుక్కుంటారా, నీకు ఎవరు చెప్పారు వాళ్ళతో వెళ్ళి అన్నాను. కాలేజీని టీసీ ఇచ్చి పంపించేస్తారా? సంతోషంగా వచ్చేస్తాను, టీసీ ఇచ్చేమాను. అది ఇంకేమైనా పనిష్మెంట్ వేస్తారా? పోనీ సంతోషంగా పనిష్మెంట్ భరించేయి. లేదంటావా ఏదో ఒక యాక్టివిటీ చేయాలని అంటారా, ఒకటి చేయి. అప్పుడు అన్నాను, దేవుడి పాట ఎటువంటి డ్యాన్స్ చేసేయి అన్నాను. దేవుడి పాట ఒకటి పెట్టమని బోళ్ళు నేర్చుకున్నావుగా, సండే స్కూల్ ఇక్కడ వేసావుగా, అక్కడే. అప్పుడు అంది పవిత్ర అంది, భరతనాట్యం నేర్చుకున్నాను డాడీ వేసేయమంటారు అంది. వేసేయి. ఏం పాట అది? ఏదో పాటకి యెహోవా నా మొరలు ఆలకించాను, వేసే పాట ఎట్టమని వేసేయమన్నాను. అక్కడ ఆ రూపంలో నువ్వు ఒక కాలేజ్ అంతా క్యాంపస్ అంతా ఏం తెలిసిపోవాలి? ఆ రూపంలో నువ్వేమైపోవాలని కాలేజ్ అంతా నీవు ఒక దేవుని కుమార్తె అన్న విషయం తెలిసిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. అవకాశం వచ్చింది. 5,000 మంది క్యాంపస్లో ఉండి ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు నీవే కనుక పార్టిసిపేట్ చేయాల్సి వస్తే నీవు తప్పనిసరి పరిస్థితి నీకైతే చేయి అక్కడ. అందుకు అంగీకరిస్తారేమో అడుగు. అందుకు అంగీకరించకపోతే వాళ్ళ నోరు మూసు కూర్చోమను. అంతకు మించి నీ మీదకి ఒక్క మాట వచ్చినా నేను వచ్చి వాలిపోతాను. అక్కడ నేను వాలిపోలేకపోతే ఎవరు వాళ్తారో? దేవుడిని వాలిపోతాడు. ప్రోగ్రాం మొత్తం ఎగిరిపోద్ది అన్నాను. చివరికి తుఫాను వచ్చి మొత్తం ఎగిరిపోయింది. అక్కడ ప్రోగ్రామే జరగలేదు. 8 దాకా చూసి 8 ఇంటికి వచ్చేసింది. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రోగ్రాం తుస్సు అయిపోయింది. తుఫాను, టెంట్లు ఎగిరిపోయాయి. ఆడిటోరియంకి ఎక్కడికో మార్చారని తర్వాత అయినా ప్రోగ్రాం జరగలేదు. బస్సుతో 8 టైం అయిపోయింది. డే స్కాలర్స్ వెళ్ళిపోవాలి కాబట్టి డే స్కాలర్స్ని పంపించేసి హాస్టల్ వరకు ప్రోగ్రాం జరిపించుకున్నారు. మా అమ్మాయి డే స్కాలర్స్లో ఉంది, ఇంటికి వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్. ఏదో ఒక రూపంలో దేవుడికి ఎందుకు సాక్షిగా ఉండలేం? ఎక్కడ అవకాశం వస్తే, చిన్న విషయం కుదిరితే, సందర్భం కుదిరితే దాన్ని నువ్వు దేవుడు సాక్షిగా, నువ్వు దేవుడు బిడ్డమన్న విషయాన్ని ముద్ర చేసుకో. ఆఫీస్లోనా, వ్యాపారం చేసే కాడ, మరొక చోట, బంధువుల దగ్గర చిన్న అవకాశం వస్తే అక్కడ నీవు క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా ముద్ర చేసుకో. దేవుడు నీతో ఉంటాడు. దేవుడు నీతో అనేక సందర్భాలు ఉన్నాయి సాక్ష్యం ఇవ్వడానికి. ఏదో ఒక రూపంలో ఇవ్వండి, దయచేసి ఏదో రూపంలో ఇవ్వండి. దేవుని మహిమలో మనం పాలివాడం కావాలంటే ఈ లెవెల్స్కి నువ్వు ఎదగకుండా ఉన్న లెవెల్లో నువ్వు ఉండిపోతే నువ్వు మొదటి క్లాస్లోకి వచ్చి ఉద్యోగం సంపాదించాలంటే కుదరదు కదా. చాలా స్టెప్లు ఉంటాయి. 1, 2, 3, 10, 11, 12, ఆ తర్వాత ఒక 3, 15 లేక 16 స్థాయిలు నువ్వు దాటితే కానీ ఉద్యోగానికి అర్హుడు నువ్వు కాదు. ఒక ఇంటర్వ్యూలోకి నువ్వు సక్సెస్ అవ్వాలంటే ఎన్ని రౌండ్లు ఉంటాయో మనం చెప్పినట్టు గుర్తొస్తుంది నాకు. చాలా రౌండ్స్ ఫేస్ చేయాలి. అన్ని రౌండ్స్లో పాస్ అవ్వాలి. రిటర్న్ ఇంటర్వ్యూ ఉంటుంది, వాకిన్ ఇంటర్వ్యూ ఉంటుంది, ఆ తర్వాత ఇంకొకటి ఉంటుంది. ఆ పాస్ అయినప్పుడు నీ జాబ్లోకి నువ్వు వెళ్తావు. అట్లాగే దేవుని పిల్లలారా, దేవుని ఆధ్యాత్మికమైన విషయాల్లో కూడా స్థాయిలు ఉన్నాయని గుర్తించండి, స్టెప్స్ ఉన్నాయని గుర్తించండి, మెట్లు ఉన్నాయని గుర్తించండి, నిచ్చెన ఉందని గుర్తించండి. పరలోకానికి ఎక్కాలి అంటే, దేవుని మహిమలోకి మనం పోవాలంటే మెట్లు ఉన్నాయని గుర్తించండి. ఇంకోటి, నేను మొదటి మెట్టుగాడే ఉండిపోయానని గుర్తించండి. అది కూడా నేను ఇంకా ఎక్కాల్సిన మెట్లు ఉన్నాయి, ఇంకా నేను మొదటి మెట్టు పట్టుకునే. ఒకసారి ఎవడో గోడెక్కేతన్నాడు. ఆడు గోడెక్కితే 10 నిచ్చెనలు ఉన్నాయి. అక్కడ 10 నిచ్చెనలు అడ్డంగా వేసేసుకుని, ఉదయం తోటి వేసేసుకుని, పోగ్గింద వేసేసి ఎక్కేస్తున్నాడు. గోడ అంత చెత్తలేదు అడిగి, నిద్రమోహం అడిగి. నిచ్చెనలు ఎన్ని ఉన్నాయి? ఆ బొమ్మ ఉంటే భలే ఉండి, ఏమైనా దొరుకుద్దేమో కొట్టాము ఆన్లైన్లో. చానాళ్ళు దాచింది దాన్ని.
అది ఎదిగితే ఫోన్లో ఉంటుంది కానీ దొరకదు అది. ఒకడు గోడ ఎక్కుతున్నాడు. ఎలా ఎక్కుతున్నాడంటే మెట్లు నిచ్చెన ఉంది, 10 నిచ్చెనలు కుప్ప కింద వేసేసి అది ఒకటి వేసాడు, అందులో ఇంకో కుప్ప వేసాడు, ఇంకో ఇంత కుప్ప చేసాడు. ఎక్కుదామంటే ఆయన అందుతలేదు. వాడికి బుర్ర ఉంటే అన్ని నిచ్చెనలు నక్కల్లా. ఏ నిచ్చెన కావాలి? ఒక నిచ్చెని నిలువుగా నిటారుగా వేసి అప్పుడు ఏం చేయాలి? అక్కడి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతా ఉంటే గోడ ఎక్కేస్తాడు. ఎలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, అడ్డంగా నిచ్చెన పడేసి ఎక్కేవాళ్ళు. ఇంకా వాళ్ళు ఎక్కలేరు, పాకుతా ఉంటారు తప్ప ఎప్పటికీ ఎక్కలేరు. ఆ గోడ ఎప్పటికీ ఎక్కలేరు. ఒక చిన్న పిల్ల తన ఉయ్యాల్లో పడుకుని అమ్మ ఒళ్ళో పడుకునే స్థాయి నుంచి లేచి పరిగెట్టే స్థాయికి కూడా వెళ్తుంది ఈ రోజుల్లో. హల్లెలూయా. పడుతుంది, మొన్నటిదాకా చేతుల్లో ఉండేది. ఇప్పుడు చూసాం, జాయిజాకి ఏదైనా దొరికితే దాన్ని ఎలా పట్టుకుంటుంది, దాన్ని పట్టుకుని మెల్లగా లెగితే ట్రై చేస్తుంది, లేస్తుంది. లేచింది ఏం చేస్తుంది తెలుసా? ఆ పట్టుకున్న దాన్ని వదిలేసి ఇలా బ్యాలెన్స్ చేస్తుంది, ఇలా తబేలు మన పడుతుంది. మళ్ళీ ఒకటి పట్టుకుంటూ లేస్తుంది, ఒక అడుగు ముందుకేయడానికి ప్రయత్నం చేస్తుంది. హల్లెలూయా. సో ఇది ఒక ఆధ్యాత్మిక పాఠం కాదా మనకి? నేను చెప్తున్నాను, మీరు ఏ థింకింగ్తో ఉంటే మీ ప్రతీది అదే కనపడుతుంది. ప్రతి విషయంలో నీ ఇంట్లో నువ్వు చేసే డైలీ వేజ్ పనుల్లో నువ్వు ఒక పనికెళ్ళు, ఆ పనిలో కూడా నీకు అదే కనపడుతూ ఉంటుంది. హల్లెలూయా. నువ్వు ఒక పనికెళ్ళు, కూలి పనికెళ్ళు, ఒక తాపీ పని చేసి సిమెంట్ పని, ఒక గోడ కట్టు, ఒక ఎటర్ కట్టు, లేకపోతే ఇంకో తోటలో పని, పొలం పనికెళ్ళు. నేను చేలోకి వెళ్తా ఉంటే వాటిని చూసిన, అది కూడా ఆధ్యాత్మిక విషయాలతోనే నాకు మాట్లాడుతూ ఉంటాయి అవి కూడా నన్ను. హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలారా, ఈరోజు మనం ఎలా ఉన్నామో ఇంత ఆలోచన చేసుకోమని ఆయన అంటున్నాడు. మహిమలో పాలివాడినైన నేను మీలోని పెద్దలను అంటే ఆ స్థాయికి వచ్చేసిన వాళ్ళ కోసం దేవుడు ఆయన పౌలు చెప్తూ ఉన్నాడు ఎలా ఉండాలో. ఇంకా బలిమి చేత కాక చాలా చోట అదే అంటాడు ఆయన కూడా. అపోస్తలుడైన పౌలు కూడా చూడండి, అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం 23వ వచనం. అపోస్తల కార్యాలు మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువును వారికి అప్పగించిరి. అలాగే 15:2లో కూడా ఇంక ఇవన్నీ అక్కడంటే ఇక్కడ సంఘంలో పెద్దల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సర్లే, ఆ పెద్దలతో చెప్పేమంటే ప్రతి సంఘములో పౌలు గారు కూడా కొంతమంది అంటే ఆ పెద్దలుగా ఎదిగిన స్థాయిలో ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. మీకు ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా వాళ్ళని నియమిస్తున్నట్లుగా మనం చాలా విషయాలను చూస్తూ ఉన్నాం. ప్రతి చోట అంటాడు. అపోస్తల కార్యాల్లో కూడా 20వ అధ్యాయం 17లో కూడా అంటాడు, అతను మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. కొంతమంది ఇక్కడ చూడండి, ఈ విషయాన్ని నేను చాలా రిప్లై కాదు, మీరు రాసుకోండి. ఈ రిప్లైలన్నీ నేను చదివించను, కానీ ప్రతి చోట కూడా 1 తిమోతి 4వ అధ్యాయం 14 కూడా అంటాడు, పెద్దలు హస్తనిక్షేపణం చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. ఏ విషయమైనా మనం మాట్లాడాల్సి వస్తే ఎవరితో మాట్లాడతారో ముందు చెప్పండి. ఇప్పుడు ఇంటిలో ఒక ఇంపార్టెంట్ పని వచ్చింది. మీకు 4 పిల్లలు ఉన్నారు, 5 పిల్లలు ఉన్నారు, 6 డజన్ పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు లేకపోతే ఇంతకుముందు మేమిద్దరం మాకిద్దరు, ఇప్పుడు మేమిద్దరం ఒకళ్ళకి వచ్చేసారులే. వెనకైతే 4, 5, 7 మంది ఉండేవారు. ఏదైనా ఒక ఇంట్లో ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్ చేయాలన్నా, ఒక ఇంపార్టెంట్ పని చేయాలన్నా, లేకపోతే ఏదైనా ఒక బాధ్యత ఏదైనా గురించి ఏదైనా మాట్లాడాలన్నా ఫస్ట్ ఎవరిని పిలుస్తారు చెప్పండి? ఎవరిని పిలిచేవాడు? నాన్నుంటే ఇంట్లో పెద్దవాడిని పిలిచేవాడా, లేకపోతే బాధ్యతలో ఉన్నవాడిని పిలిచేవాడా? అంటే పెద్దవాడు కంపల్సరీ బాధ్యత తీసుకునేవాడు. సో అందుకే పెద్దాడిని ఇంట్లో బాధ్యత తన తర్వాత బాధ్యతను వహించేవాడు ఎవడున్నాడో వాళ్ళని పిలిచి ఈ విషయం ఏం చేద్దాం అనేవారు. అంతేనా? మిగతా 5-6ని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడేవారా? మరి వీడు ఎవడన్నా 5వ వచ్చి నాకు చెప్పలేదు అంటే కొంతమందికి ఉంటుందా ఉండదా ఫీలింగ్? ఇక్కడ చాలామందికి ఉంటుంది, చాలామందికి ఉంది. ఇక్కడ మీటింగ్లో అవుతున్నాయి, మాకు చెప్పలేదు, భోజనాలు పెడుతున్నారు, మమ్మల్ని సంప్రదించలేదు. ఏం చేస్తామని సంప్రదించాలి? నిన్ను ఏం చేస్తామని సంప్రదించాలి? ఎవరిని సంప్రదిస్తారు చెప్పండి, మొహమాటం లేదు. నీవు ఆ బాధ్యతను తీసుకోగలిగితే, ఆ బాధ్యతలో పాలు పంచుకోగలిగితే, ఇది నాది అనే ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా నువ్వు ఉంటే, బాధ్యతాయుతమైన వ్యక్తిగా నువ్వు ఉంటే, తండ్రితో పాటు ఆ బరువును మోయడానికి నువ్వు సిద్ధంగా ఉంటే, తండ్రికి ఒక సలహా ఇవ్వగలిగిన స్థాయిలో నువ్వు ఉంటే, నిన్ను కూడా
పిలిచి మాట్లాడతారు. అరే ఆడిని కూడా ఆ తర్వాత ఇంకోటి ఎవరిని పిలుస్తారు? ఎవడన్నా ఉంటే బాధ్యత మోసేవాడిని రెండో వాడిని ఇంకెవడుంటే ఎవరిని పిలుస్తారు? ఇంకోని ఎవరైనా పిలుస్తారు. ఇంకోటి ఎవరైనా ఉంటే ఇంకోటి ఎవరైనా పిలుస్తారు. కాదు ఉద్యోగం చేసి డబ్బు సంపాదించుడు ఉన్నాడు అనుకోండి, అంటే ఆడు ఏదో వ్యాపారం ఏదో అనుకుందాం. కాదు ఇంట్లో ఉన్నవాడు సంపాదన పరుడు ఉన్నాడు అనుకోండి, ఆడిని కూడా పిలుస్తారు. పిలవరా? మరి ఆడు ఇవ్వకపోతే అవ్వదు కదా, ఆడో బరువు మోయాలి కదా, మరి ఇవ్వాలి కదా. ఆడిని పిలుస్తామా పిలవమా? ఆడిని పిలుస్తామా? రోడ్లంటా తిరిగేవాడిని, టైంకి ఇంటికి వచ్చి భోంచేసి వెళ్ళిపోయేవాడిని, ఆకలేత అన్నం పెట్టామా అంటాడు, ఆడు తినేసి మళ్ళీ వెళ్ళిపోతాడు. ఆడిని కూడా పిలిచి కూర్చోబెడతారా? కూర్చోబెట్టరు కదా. నా మాటలు మీకు బాగా అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను నేను. అంటే పేతురు గారు, పౌలు గారు కూడా అపోస్తుల కార్యాల్లో కానీ మరొక చోట కానీ ఎక్కడ చూసినా ప్రతిదానికి పెద్దలను పిలువనంపించి పెద్దలకు ఉత్తరం ఇచ్చి పెద్దలతో మాట్లాడి అవన్నీ అయ్యా మీకుంటే. నేను అపోస్తుల కార్యం 14:23, అపోస్తుల కార్యం 15:2, అపోస్తుల కార్యాలు 20:17 అధ్యాయము, 1 తిమోతి 4:14, 1 తిమోతి 5:17. బాగుగా పాలన చేయి పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందు ప్రయాసపడిన వారిని రెట్టింపు సన్మానముకు పాత్రులుగా ఎంచవలెను. ప్రైజ్ ద లార్డ్. 1 తిమోతి 5:17 అంటాడు, బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానములకు పాత్రులుగా ఎంచవలెను. ఎవరిని గౌరవిస్తాం? ఎవరిని గౌరవించాలి? ఎవడైతే బాధ్యత కలిగి ఉన్నాడో వాడి సన్మానానికి పాత్రుడు అవుతాడు. ఆయన్నే పొగిడారు. మమ్మల్ని ఎప్పుడన్నా పేరు చెప్పారా? ఏం చేసి వచ్చావని పొగడాలి నిన్ను? మా పేరు ఎప్పుడైనా పలికారా? నువ్వు ఎక్కడ కనపడ్డావని నీ పేరు పలకాలి? దేంట్లో కనపడ్డావు? ఏ పనిలో కనపడ్డావు? ఏ బాధ్యతలో కనపడ్డావు? ఎక్కడ నువ్వు తండ్రికి సహకారిగా ఉన్నావు? కొంతమంది ఉంటారు దౌర్భాగ్యులు, ఇంట్లో ఫంక్షన్ అవుతూ ఉంటే పిల్లలు ఎక్కడ ఉంటారు చెప్పండి? కొంతమంది పిల్లలు ఎక్కడ ఉంటారు? వాళ్ళ ఇంట్లో ఫంక్షనే, కానీ వాళ్ళు ఎక్కడ ఉంటారు చెప్పండి? ఎవడొచ్చేస్తాడు అనుకున్నారు? ఎవడొచ్చేస్తాడు? నీ ఇంట్లో నీ అక్కకో, నీ చెల్లికో, నీ తమ్ముడికో, నీ అన్నకో పెళ్ళి అవుతుంటే, ఫంక్షన్ అవుతుంటే ఎక్కడ తిరుగుతాడు చెప్పనా? ఎవరు చేస్తారు ఆ పని? మళ్ళీ పైగా అప్పుడు ఫోటో దిగుతాక నన్ను పిలవలేదు. నువ్వు అక్కడ చేస్తేగా ఫోటోకి దండ ఎత్తాక పిలుస్తాక నిన్ను. మళ్ళీ పైగా మా పేరు ఎత్తలేదు, మా ఊసి ఎత్తలేదు. సహజంగా జరిగే మనలో ఉన్న ఆలోచన ఇది. ఎవరో నాకు తెలియదు, నేను జనరల్ టాపిక్ మాట్లాడుతూ ఉన్నాను. నేను అది కుటుంబాల్లో సంగతుల్లో కానివ్వండి, ఇంకో చోట కానివ్వండి. కొంతమంది అంతే పెళ్ళిళ్ళు చూస్తూ ఉంటాం, ఆ స్టేజీ కాడ ఆడవాలి, ఆ పెళ్ళి ఇంకా పక్కన ఉండాలి, అక్కడ ఉండరు, ఎక్కడెక్కడో తిరిగి వాళ్ళందరినీ పిలుచుకొని ఫోటో దిగుతాకి, ఆ చింతలు ఎత్తాకి. నువ్వు ఎక్కడ తెచ్చావు అప్పుడు? అర్థమవుతుందా నా భాష మీకు? ఇదే విషయం దేవుడి పనిలో కూడా వర్తిస్తుందా వర్తించదా? అట్లాగే అంటే ఇవన్నీ కూడా పెద్దలు ఎందుకు వాళ్ళని పిలుస్తాం, వీళ్ళని పిలుస్తారంటే వాళ్ళ బాధ్యతలు ఉన్నారు. నువ్వు ఉండు, ఆ బాధ్యతలో నీ పేరు పలకబడుతుంది. నువ్వు ఉండు, నువ్వు ఆ స్థాయికి ఎదుగు, నువ్వు బరువు మొయ్యి. అలాగే ఆ పెద్దలుగా వచ్చినటువంటి వారు, ఎదిగినటువంటి వారు కూడా ఉండవలసినటువంటి విధానం కూడా ఇక్కడ పేతురు చెప్తా ఉన్నాడు. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యన ఉన్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు దానిని కాయుడి. ఇక్కడ ఈ సంఘం పైన ఉన్నటువంటి ఆ బాధ్యతను ఎవడైతే బాధ్యతను కలిగిన వాడు ఉన్నాడు, వాళ్ళు ఎలా ఉన్నాడండి? బలిమి చేత కాక. అందేందా నేను చెప్పానే, కనపడినవాడిని పిలుచుకొచ్చి నువ్వు రా అని చెప్పి కూర్చోబెట్టి పెడితే అది ఏమవుతుంది చెప్పండి? అది బలవంతం. కానీ దేవుడు పని బలవంతంగా చేయమంటున్నాడా? బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగా. ఎవరైనా సరే, ఎక్కడైనా సరే చూడండి, బాధ్యత కలిగి వచ్చి పనిచేసిన వాళ్ళకి మనం ఏం చెప్పక్కర్లేదు. వాళ్ళు ఎక్కడున్న పచ్చారు ఆ చుట్టూ తిరగక్కర్లే. ఇష్టం లేకుండా వచ్చినోడికి పని చెప్తే మనం వాళ్ళ చుట్టూ తిరగాలి, ఉన్నాడా, వెళ్ళిపోయాడు, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడా అని. కానీ వాళ్ళంతా వాళ్ళు ఇష్టపూర్వకంగా పనిచేస్తే అసలు వాళ్ళ వైపు కూడా మనం చూడక్కర్లా. ఆ పని అయిపోయేదాకా వదిలిపెట్టరు కొంతమంది. ఆ పనిని ముగించేంతవరకు వాళ్ళ వైపు మన కన్నెత్తి చూడక్కర్లేదు. దాన్ని క్లోజ్ చేసిన తర్వాత అన్నీ వాళ్ళు అక్కడి నుంచి బయటకు వెళ్తారు. అది ఇష్టపూర్వకంగా చేసేవాడు. కానీ మనం ఎవరిని ఎత్తి మీద బలవంతంగా పెడితే ఆ చెప్పిన పని చేసి మనం అక్కడ ఉన్నంతసేపు ఉండే తర్వాత మళ్ళీ కంటికి కనపడకుండా మాయమైపోతారు. దేవుని పని ఎలా చేయాలండి? ఇష్టపూర్వకంగా
అది కూడా దేవుని చిత్త ప్రకారంగా చేస్తూ, రెండోది దుర్లాభాపేక్షతో కాక, అంటే ఇది చేస్తే నాకేమైనా పేరు వస్తుందా, ఇది చేస్తే నాకేమైనా కలిసి వస్తుందా, ఇది చేస్తే నాకేమైనా కొంత మిగులుతుందా, ఇది చేస్తే నన్ను అందరూ మెచ్చుకుంటారా, ఇది చేస్తే నన్ను అందరూ ఏదన్నా పొగుడుతారా, ఇలాంటిది ఏది ఉండకూడదు మనకి. ఏ పొగడ్తలో రావు, తిరిగి ఏమొస్తాయి చెప్పండి? పొగడ్తలు రావు. మీకు తెలుసా, మెయింటైన్ చేస్తే జైలు డబ్బులు పడతాయి తెలుసా మీకు? మెయింటైన్ చేస్తే తిట్లు వస్తాయి తెలుసా మీకు? ఏదైనా బాధ్యత కలిగి ఏదైనా చేస్తే చివరికి ఏదో ఒక మాట వస్తుంది. అందులో లాభం ఏమీ ఉండదు. కానీ అయినప్పటికీ సిద్ధ మనసుతో, అంటే వీటన్నిటికీ సిద్ధపడి, ప్రైజ్ ద లార్డ్, దేవుడు పని చేయడానికి ఏ మనసు ఉండాలండి? సిద్ధం. అంటే ఇలాంటివన్నిటిని పడడానికి ఇలాంటివన్నీ వస్తాయి. అయితే నీకు సిద్ధ మనసు ఉండాలి. పూదండలకు బదులు నిందలు వస్తాయి. పూదండలకు బదులు నిందలు వస్తాయి. పొగడ్తలకు బదులు మాటలు వస్తాయి, తిట్లు వస్తాయి. మన నెత్తి మీద పూరేకలు వేసి పన్నీరు జల్లడానికి బదులుగా పన్నీరు ఎవడు జల్లడం, మనకి రాళ్ళు విసురుతారు. అయినప్పటికీ మనం దేవుడి పని ఎలా చేయాలండి? సిద్ధ మనసు. ఆ సిద్ధ మనసు కలిగి ఎవరైతే దేవుని పని చేస్తారో, మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు, దానిని కాయుడి. ఇటువంటి మనసుండి దేవుడు మనకు ఎవరిని మనకు అప్పగించాడో, ఏ పని మనకు అప్పగించాడో ఆ పనినంట మనమంట మీ మధ్యనున్న దేవుని మందను, అంటే దేవుని పిల్లల్ని, దేవుని అంటే విశ్వాసులను మనం పై విచారణ చేయొచ్చు, దాన్ని జాగ్రత్తగా కాసుకోవాలి. ఎక్కడికి తప్పిపోకుండా, ఎక్కడికి తొట్టిల్లిపోకుండా, ఎవరు బలహీనపరచబడకుండా, ఎవరు కూడా మరి దేవుని సన్నిధిని విడిచి వెళ్ళకుండా, బలహీనులు కాకుండా, దేవుడికి దూరం కాకుండా, ఎవరికి ఏ అవసరతలు ఉన్నాయో, ఎవరికి ఏ లోటు ఉన్నాయో, ఎవరికి ఏ ఇబ్బంది కలుగుతుందో ఈ అన్నిటిని పై విచారణ చేస్తూ మనం ఏం చేయాలంటే వీళ్ళందరినీ కాయాలి. కాసేవాడికి ఎన్ని తిట్లు వస్తాయో తెలుసా మీకు? కాపలావాడికి ఎన్ని తిట్లు వస్తాయో తెలుసా? వస్తాయి రావా? ఏమో తినగా ఉంటాయి ఈ మంద తినగా ఉండవు. పశువులు కాపని 4 రోజులు వెళ్ళి పశువులను కాసారండి, అప్పుడు తెలుస్తుంది మీకు. వీటిని అందంగా మేత ఉన్న కాడికి తోలితే మేత తినకుండా పక్కన ఉన్న మొక్క కొరుకుద్ది. వస్తాడు అప్పుడు రైతు వస్తాడు, అసలుడు, ఒరే ఎక్కడ తెచ్చావురా అంటాడు. వీడిని మామూలు తిట్లు తిట్టాడు. వీడిని ఎవరిని? కాపలా కాసేవాడిని. అయినా సరే ఏం చేస్తాడు చెప్పండి? తిరగబడతాడా? ఏదో తెలియక అదే తెక్కలండి. అదే అసలు దానికి బుద్ధి లేదండి. దానికి అటు తోలితే ఇటు వెళ్ళిందండి అంటాడు అని చెప్పి పాపం ఆయన బతిమాలుకుని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటాడు అక్కడి నుంచి. ఎన్ని తిట్లు వాడికి, కాపలా కాసేవాడికి. బాధ్యత కలిగిన వాడికి ఎన్ని మాటలు ఉంటాయో. మాట్లాడడానికి ఫ్రీగా వచ్చేస్తాయి కదా, కొనక్కర్లేదుగా మాటలు అనేయడానికి. ఫ్రీగా వచ్చే మాటలు ఎన్ని మాటలైనా మాట్లాడతాం. కానీ ఆ బాధ్యత కలిగిన వారికి ఎన్ని మాటలు ఉంటాయో. కాపలా గాయడం అంటే, లేదా ఒక అప్పగించిన పనికి బాధ్యత కలిగి ఉండడం అంటే, అది ఏదో అంటాం, ఏదో ఉంటుంది అనుకోండి. ఇది అబ్బాయి ఇక్కడ ఏమైనా ముట్టుకెళ్ళకుండా పైన చెప్తాం మనం. వాళ్ళంటే ఇది ఏదో ముట్టుకోకూడదండి అంటారు. ఇది పెద్ద పెత్తనం అయిపోయింది, ఈవిడిది పెద్ద పెత్తనం అయిపోయింది ఇక్కడ. ఎస్, వాళ్ళకి పైన ఆర్డర్ వేస్తారు ఇంకొకళ్ళు. వాళ్ళ పైన ఇంకొకళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్పినట్టే వాళ్ళు నడుచుకోవాలి తప్ప, వాళ్ళకి పైన చెప్పినట్లే వాళ్ళు నడుచుకోవాలి తప్ప వాళ్ళ ఇష్టపడి నడుచుకోవటానికి కుదరదు. సో అవన్నీ మాటలు కాయాలి, తప్పదాళ్ళు. దేవుణ్ణి ఒక బాధ్యతాయుతమైన స్థానంలోకి వచ్చినటువంటిది కుటుంబాల్లో కూడా ఎన్ని మాటలు ఉంటాయి తెలుసా? నేను విన్న మాటలు చెప్తూ ఉంటాను. ఒక కుటుంబంలో 5 కొడుకులుండి అందులో పెద్దోడు మెయింటింగ్ అనుకోండి. అతను ఏమంటారు చెప్పండి? నేను స్వతహాగా విన్న మాటలు. ఆడికి అవసరం వస్తే అన్నీ ఖర్చు పెట్టేసుకుంటాడు, ఎక్కువ ఆడేసుకుంటున్నాడు, పిల్లలకి అన్నీ కొని పెట్టేస్తుంటాడు, పక్క సైడ్ చేసేస్తుంటాడు. ఉన్నాయా? విన్నారా లేదా మీరు ఆ మాటలు? ఇప్పుడు ఈ రోజుల్లో ఒక తక్కువ ఉండొచ్చు, ఎందుకంటే ఉన్నది లింగలింగం అంటే ఇద్దరు కూడా మళ్ళీ ఎవరిదాడు అయిపోయి ఎవడ బతుకాడు బతికేస్తున్నారు. కానీ నేను కొంచెం వెనక్కి వెళ్తే ఒక 5-6 కొడుకులు ఉండేవారు ఇంట్లో. ఉన్నప్పుడు కొంతకాలం పెద్దవాళ్ళే మెయింటైన్ చేసేవారు అనుకోండి. వాడిని ఎన్ని మాటలు అనేవారు. నిజంగా అలా చేసినా చేయకపోయినా సరే ఎన్ని మాటలు అనేవారు వాళ్ళని. కానీ ఒక్కొక్కసారి మరి మెయింటైన్ చేసేవాడు కొన్ని సందర్భాల్లో ఆడ మంచి బట్టలు వేసుకున్నా ఇందులో తీసుకొని వేయాడంటూ ఉంటారు పెద్ద కొడుకుని. కానీ నిజంగా బయటికి వెళ్ళేవాడు పెద్ద మంచి కదా, మంచి చొక్క వేసుకెళ్ళాలా వద్దా?
వేసుకెళ్ళాలి. ఇలాగ ఇన్ని మాటలు ఉంటాయి మీకు తెలియదు, మీ కుటుంబాల్లో మీరు వినే ఉంటారు. నేను చెప్పే కొత్త సంగతులు ఏం కాదు మీకు ఇవన్నీ కూడా. నేను అంటే ఇలాంటి ఎన్నో మాటలు మనకు వస్తాయి. అయినా ఆ కుటుంబ బాధ్యతలను ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? మోసుకుంటూ తండ్రి అప్పగించిన బాధ్యతను మోస్తూ ముందుకు వెళుతూ ఉంటారు. ఒక రోజుకి అటువంటి వారు దేవుడి సన్మానానికి పాత్రులు అవుతారు. కాబట్టి బలిమి చేత కాక, నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడి పని ఏది చేసినా ఇష్టపూర్వకంగా ఇది నీ పని కాదు, ఇది నా పని కాదు, నా ఇంట్లో పని కాదు, మీ ఇంట్లో పని కాదు. ఎవరి పని చెప్పండి? ఇది దేవుని పని. దేవుని పనిని హృదయపూర్వకంగా చేయండి, సిద్ధ మనసుతో చేయండి, ఇష్టపూర్వకంగా చేయండి. మనకేదో ఎవరో దండలు వేస్తారని కాదు, కానీ మనకేదో పేరు వస్తుందని కాదు, కానీ కేవలం దేవుని పని అని ఎంచుకుని దాన్ని దేవుడు నాకు అప్పగించాడు, ఆ స్థాయిలోకి నేను ఎదిగాను అని చెప్పి ఆ తర్వాత ఖచ్చితంగా ఇటువంటి మాటలు అన్నిటిని భరిస్తూ దేవుడు అప్పగించి పని చేస్తూ మనం ముందుకెళ్తే ఒకరోజు మనం ఏమవుతామంటే బయలుపరచబడబోవు మహిమలో ఏమవుతాం? దేవుని మహిమలో పాలివారవుతారు. హల్లెలూయా. సో కాబట్టి ఈరోజు 5వ అధ్యాయం అవ్వలేదు, కాబట్టి దేవుడు మొదటి వచనంలోనే ఉంచేశాడు. సరే, అక్కడే దేవుడు మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. సరే, దాన్ని బట్టి మిగతాది మరలా ఇంకేం మాట్లాడతారో చూద్దాం. ఏదేమైనా ఈరోజు ఒకటి మనకు కావాల్సింది, దేవుడు మనకి చెప్పాల్సింది, నేర్పించాలనుకున్న విషయం ఒకటే ఏంటంటే, మనము అల్ప విశ్వాసులుగా ఉండిపోకుండా ఏ స్థాయిలోకి రావాలి? విశ్వాస స్థాయిలోకి రావాలి. విశ్వాసులు ఎక్కడికి వెళ్ళాలి? పెద్ద స్థాయిలోకి, బాధ్యత కలిగిన స్థాయిలోకి వెళ్ళాలి. అక్కడి నుంచి పెద్ద స్థాయిలోకి బాధ్యత కలిగిన వాడు ఎక్కడికి వెళ్ళాలి? సాక్ష్యం చెప్పే స్థాయిలోకి వెళ్ళాలి. అవసరమైతే సాక్ష్యం ఇచ్చేవాడు ఏ సాక్షి అవ్వాలి? హతసాక్షి అవ్వాలి. దేవుడి కొరకు ప్రాణం పెట్టడానికి, దేవుడి కొరకు సమస్తాన్ని అర్పించడానికి, దేవుని కొరకు ఏదైనా సరే భరించడానికి సిద్ధమైన వాడిగా ఉండాలి. అటువంటి వాడికి క్రీస్తు మహిమలో పాలిభాగస్తుడు అవుతాడు, ప్రవేశం దొరుకుతుంది. అటువంటి క్రీస్తు మహిమ ఈ సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్కరికి దొరకాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఆశపడుతూ ఉన్నాను. ఈ సంఘంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఆ క్రీస్తు మహిమలో పాలుభాగస్తులు చేసే లెవెల్స్కి మీరు వెళ్ళాలని, ఆ స్థాయిని మీరు అందుకోవాలని, ఆ క్రీస్తు మహిమ ఆయన పంచుతూ ఉన్నప్పుడు అక్కడ ఇందులో కొంతమంది అక్కడుండి, కొంతమంది పక్కన నుంచుని పాస్టర్ గారండి ప్లీజ్ అండి మేము కూడా వచ్చేస్తామండి అక్కడికి, ఛాన్సే లేదు. పాస్టర్ గారు కొద్దిగా చెప్పండి. అక్కడ ఎవడ మన లెక్కే ఉండదు అక్కడ కదా. ఇక్కడ మీకు పాస్టర్ గారిని కానీ అక్కడికి వెళ్ళాక మన లెక్కే ఉండదు అక్కడ. మన వాటిని ఓడి కూడా ఎవడు ఉండడు. అక్కడికి వెళ్ళాక మమ్మల్ని కూడా కొద్దిగా లాగేయండి పైకి, లాగడానికి ఏమి ఉండదు అక్కడ. మాకు కూడా కొంచెం పంచండి సార్, కొద్దిగా ఛాన్స్ లేదు. ఒక ఆవిడ అంటది కదా, కనీసం ఆ రొట్టె మొక్కను పెట్టమంటే దేవుడు పెడతానికి ఒప్పుకుంటాడా? అది ఇశ్రాయేలీల పిల్లలకు మాత్రమే అంటాడు అది. అప్పుడు ఆవిడ అంటది, ఒకవేళ కనీసం ఆ బల్లమేంచబడే ముక్కలన్నా అంటాడు. ఇస్తాడా దేవుడు? సో ఆ రోజు మనం ఆ స్థాయికి వెళ్ళకుండా దేవుడు పిల్లలారా, ఈరోజు మనం దేవుని మహిమలో పాలు పంచుకోవాలి. మీరు, నేను, మనందరూ, మన తోటివారు, ప్రతి ఒక్కరు, మనకు ఎరిగిన వారు అందరూ కూడా ఆ క్రీస్తు మహిమలో పాలు పంచుకోవాలని మనసారా కోరుకుంటూ ఆ లెవెల్స్ మీరు అందుకోవాలని ప్రార్థన చేయండి. ఎవరెవరు ఏ స్థాయిలో ఉన్నారో మీకు తెలుసు. నేను ఈరోజు చెప్పిన దాన్ని బట్టి మీ లెవెల్స్ అర్థమయ్యాయి. ఆ లెవెల్స్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి అల్ప విశ్వాసగా ఉన్నావా? విశ్వాసగా ఎదుగు. విశ్వాసగా ఉన్నావా? బాధ్యత కలిగిన స్థానంలో ఉన్నావా? సాక్షిగా ఉండు. సాక్షిగా ఉన్నావా? అవసరమైతే హతసాక్షికైనా రెడీ, సిద్ధపడు. దేవుడు నిన్ను మహిమపరచబోతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడిని, కుటుంబాన్ని, నువ్వు చేసే పనుల్ని దేవుడు మహిమపరుస్తాడు, ఘనపరుస్తాడు. తలలోంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, నీకు వందనాలు. ఈరోజు నాయన 5వ అధ్యాయంలో ఎన్నో సంగతులను కంప్లీట్ చేయాలనుకున్నాం. మొదటి వచనంలో ఇంత విశేషం ఉందని, ఆ మొదటి వచనంలో ఇంత పాఠం ఉందని నేను ఇక్కడికి వచ్చేంత వరకు నాకు తెలియదు నాయన. ఈరోజు నాయన నీ బిడ్డలమైన మేము ఎదగాలని, మా లెవెల్స్లో నాయన ఎక్కడ వాళ్ళం అక్కడే ఉన్నామని, మా లెవెల్ దాటి రావాలని ప్రతి విషయంలోనూ నాయన ప్రియమైన దేవుని పిల్లలారా, కేవలం
నేను చెప్పిన సంగతులే అల్ప విశ్వాసులు, విశ్వాసము, పెద్దలు, సాక్షి, హతసాక్షి మాత్రమే కాదు. నీవు ప్రార్థించే సమయంలో లెవెల్ పెరగాలి, మందిరానికి వచ్చే సమయంలో లెవెల్ పెరగాలి, దేవునికి ఇచ్చే దాంట్లో నీ లెవెల్ పెరగాలి, దేవునికి ఇచ్చే దాంట్లో నీ శాతం పెరగాలి, నీ దాంట్లోంచి ఇచ్చేటువంటి దాంట్లో నువ్వు ఎదగాలి. అక్కడి నుంచి కనపడుతుంది నీవు చూడాలనుకున్నది. నువ్వు పైకెక్కే కొద్దీ కనపడుతుంది నువ్వు చూడాలనుకున్నది. నీవు గోడ యువతలని నుంచి నీ అవతల దాన్ని చూడడం నీ తరం కాదు. ఒక మెట్టు ఎక్కిన వాడికి కొంచెం ఏమి కనపడదు, రెండో మెట్టు ఎక్కిన కనపడదు, మూడో మెట్టు ఎక్కేసరికి కొంచెం కనపడుతుంది, ఇంకా ఆ పై మెట్లు ఎక్కిన వాడికి అక్కడ ఏముందో కనపడుతుంది. నీవు ఎదిగే కొద్దీ దేవుని ఆశీర్వాదం ఎంత ఉందో కనపడుతుంది. నువ్వు మెట్టు ఎక్కే కొద్దీ దేవుని యొక్క అసలైనటువంటి ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క నిజమైన ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క బలమైన ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క గొప్ప దీవెనలను నీవు మెట్టు ఎక్కే కొద్దీ నువ్వు చూస్తూ ఉంటావు. ఎందుకు చూడలేకపోతున్నావో తెలుసా? నీవు దేవుని యొక్క మహిమను ఎందుకు చూడలేకపోతున్నావో తెలుసా? దేవుని యొక్క ఆశీర్వాదాలను ఎందుకు చూడలేకపోతున్నావో తెలుసా? దేవుని యొక్క మేలులను ఎందుకు చూడలేకపోతున్నావో తెలుసా? నీ జీవితంలో ఆనందాన్ని, సంతోషాన్ని. నీవు మొదటి మెట్టిగాడే ఉన్నావు సోదరి, సోదరుడా. నీవు మొదటి లెవెల్లోనే ఉన్నావు. అందుకే దేవుని ఆశీర్వాదాన్ని చూడలేకపోతూ ఉన్నావు. నువ్వు ఎక్కవలసిన మెట్లు ఎక్కు. నీ ఎదుట ఉన్న మెట్లని ఎక్కుతూ వెళ్ళు. రోజు రోజుకు ఒక మెట్టు ఎక్కుతూ వెళ్ళు. నీవే మాట్లాడుతావు దేవుని యొక్క కార్యాల గురించి, నీవే చెబుతావు దేవుని యొక్క మహిమను గురించి, నీవే చెబుతావు, సాక్ష్యమిస్తావు దేవుని యొక్క ఆశీర్వాదం గురించి. ఈ రోజు నుంచి అయినా ప్రారంభించి చూడండి. మీరు ఉన్న స్థానం నుంచి ఒక మెట్టు ఎక్కండి. ఎవరెవరు ఏ మెట్టును ఆ మెట్టులో ఒక్క మెట్టు పైకి ఎక్కి చూడండి, ఎదిగి చూడండి. మీరున్న లెవెల్ నుంచి ఒక్క లెవెల్ పైకి వెళ్ళి చూడండి. ఎన్ని వింతైన సంగతులు చూస్తావో, ఎన్ని ఆశ్చర్యకరమైన కార్యాలను నువ్వు చూస్తావో, ఎంత దేవుని మహిమను నువ్వు చూస్తావో నా ప్రియులారా మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. అట్టి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించాలని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.